వారు దాటినది మరొకటి కూడా ఉందండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యొర్దాను జనులందరూ విమోచింపబడిన వారు, గొర్రె పిల్ల రక్తము చేత విమోచింపబడిన వారు సముద్రమును దాటారు. తరువాత ఏం దాటారు? అవి చెప్పండి. యోర్దాను దాటారు. అనండి. యోర్దాను దాటారు. అందరూ గొర్రె పిల్ల రక్తము చేత విమోచింపబడిన వారు, గొర్రె పిల్ల రక్తము చేత పాప దాస్యం నుండి, వ్యసన క్రాంతపు పరిస్థితుల నుండి విమోచింపబడిన వారు, భక్తిహీనులతో నింపబడిన దుర్మార్గుల కామ వికారయుక్తమైన శేషులతో నింపబడిన ఈ లోకమని సముద్రమును దాటి అవతలికి వెళ్ళిపోయారు, అద్దరికి వెళ్ళారు, దాటిపోయారు. రెండవది యోర్దాను దాటారు. యోర్దాను అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? మరణం. చెప్పండి, యోర్దాను అనే మాటకు అర్థం ఏంటి? మాట్లాడాలి. మరణం. విమోచింపబడిన వారు ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారు, ఐగుప్తు అనే దాస్యం నుండి, పాప దాస్యం నుండి, వ్యసన క్రాంతపు అనుభవాల నుండి విమోచింపబడిన వారు, భక్తిహీనులతో, దుర్నీతి పరులతో, దుర్మార్గుల కామ వికార చేష్టమైన నడవడితో నింపబడిన ఈ లోకమనే సముద్రమును దాటి అవతలికి వెళ్ళారు. అంతేకాకుండా యోర్దాను కూడా దాటారు. యోర్దాను అనే మాటకు అర్థం మరణం. మరణం అంటే అసలు విమోచింపబడిన వానికి మరణం లేదు. విమోచింపబడిన వానికి, ఒక నూతన జన్మ పొంది రక్షింపబడిన ఒక వ్యక్తికి మరణం లేదు. అడ్రస్ మారుతుందంటే ఈ గుడారములో నుండి ఇంకొక గుడారంలోకి వెళ్తారు. వినండి, రక్షింపబడిన వానికి మరణం లేదు. ఈ గుడారం శిథిలమైపోయింది అనుకోండి, వినండి, చాలా జాగ్రత్తగా వినండి. పేతురు అపోస్తలుడు అంటాడు, ఈ శరీరము అనేది ఒక గుడారం. అనండి, నేను నివసించటానికి, భూమి మీదకి నేను యాత్ర చేయటానికి దేవుడు నన్ను పంపాడు. భూమి మీద నేను యాత్ర చేయటానికి ప్రభు నన్ను పంపాడు. భూమి మీద యాత్ర చేయటానికి నేను వచ్చినప్పుడు, భూమి మీదకి నేను యాత్ర చేయటానికి ప్రభువు చేత నేను పంపబడినప్పుడు, ఈ భూమి మీద నేను నివసించటానికి దేవుడు శరీరము అనే ఒక గుడారాన్ని అమర్చి, ఆ గుడారములో నన్నుంచి అక్కడ ఈ శరీరం అనే గుడారంలో నేను ఉండగలవని చెప్పి ఈ శరీరం అనే గుడారమును అమర్చి ఇందులో నన్ను పెట్టి పంపించాడు. ఇప్పుడు నేను వచ్చాను, రోజుకు ఒక చోటి గుడారాన్ని మారుస్తున్నా. కొంతమంది సంవత్సరానికి ఒకసారి మారుస్తారు, కొంతమంది 10 సంవత్సరాలకు ఒకసారి వాసరు, కొంతమంది మార్చరు. గంటకు ఒకసారి, నిమిషానికి ఒకసారి గుడారాన్ని మార్చేవాడు గుడారం ఉంటుందా, ఊడిపోద్దా? తొందరగా పాడైపోద్ది. ఎవడు గుడారం అయితే తొందరగా శిథిలమైపోతుందో, ఇప్పుడు ఈ గుడారం శిథిలమైపోయిన తర్వాత ఈ గుడారం భూమి మీద ఈ గుడారమైన శరీరము శిథిలమైపోతుంది, పని చేయకుండా పోతుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పరలోకము నుండి దిగి వస్తున్న ఒక గుడారాన్ని పంపుతాడు. పరలోకం నుండి ఒక గుడారం దిగి వస్తుంది. ప్రభు అంటాడు, సాల్మాన్ నువ్వు అందులో ట్రాన్స్ఫర్ అవు. అప్పుడు శిథిలమైపోయిన, పనికి రాకుండా పోయిన, శిథిలమైపోయిన ఈ గుడారాన్ని విడిచిపెట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన మరొక నివాసంలోకి, మరొక గుడారంలోకి నేను ట్రాన్స్ఫర్ అవుతా. అది క్రైస్తవ నిరీక్షణ. విమోచింపబడిన వాడు ఈ గుడారములోని మరొక గుడారములోనికి ప్రవేశిస్తాడు.
నో మరణం. పనికిరాని గుడారంలో, శిథిలమైపోయిన గుడారంలో, సిరిగిపోయిన గుడారంలో, మంచు పడే గుడారంలో, వర్షం వస్తే తడిసి, మంతు వచ్చే తడిసి, ఎండేస్తే ఎండిపోయి, తుమ్ముకి జగ్గుకి చిన్నదానికి పెద్దానికి తట్టుకోలేని ఇమ్యూనిటీ పవర్ లేని ఈ గుడారంలో ఉండటం కంటే శిథిలము కాని ఒక గుడారము పరలోకం నుండి దిగి వచ్చినప్పుడు ఈ గుడారాన్ని విడిచిపెట్టి, శిథిలమైపోతున్న ఈ గుడారాన్ని విడిచిపెట్టి మరొక గుడారంలోనికి వెళ్ళటానికి పెద్ద చిత్రం ఏముంది? అది మరణమేముంది? క్రైస్తవుడు దానికి జడవలసిన పనేముంది? శిథిలమైపోయిన గుడారంలో ఉంటాడా మనిషి? ఎప్పటికే చెయ్యి పని చేయదు, కాలు పని చేయదు, కన్ను పని చేయదు అనుకోండి. శిథిలమైపోయింది ఈ గుడారం. పేగులు పని చేయట్లే, జీర్ణ వ్యవస్థ పనిచేయట్లే, శిథిలమైపోయింది. శిథిలమైపోయి గుడారంలో దేవుడు ఏం చేస్తాడండి? పరలోకం దిగి వస్తున్న గుడారం పంపిస్తాడు. ఆ గుడారంలోకి ప్రవేశించమంటాడు. అప్పుడు ఈ గుడారం నుండి పరలోకం దిగి వచ్చిన గుడారంలోకి వెళ్తాం. అంతే, ట్రాన్స్ఫర్ అవుతాం, ఇంకొక గుడారాన్ని దర్శిస్తాం. ఆ గుడారం పరలోకం దిగి వచ్చిన గుడారం భూమి మీద ఉండడానికి పనికిరాదు కాబట్టి అది ఇక్కడ ఉండదు. ఆ గుడారం ఎక్కడుండాలో అక్కడ తీసుకుని వెళ్తుంది, మహిమలోనికి తీసుకుని వెళ్తుంది ఆ గుడారం. స్తోత్రం చెప్పండి. అక్కడ విశ్రాంతి, నెమ్మది. అక్కడ తుమ్ములు, దగ్గులు, కరోనాలు, తెగుళ్ళు, ఈ శత్రువు నమ్మక ద్రోహాలు, ఇలాంటి దుర్మార్గుల కామ వికారయుక్తమైన శ్రేష్టలు అక్కడ ఉండవు. నెమ్మదిగా బ్రతికిపోవచ్చు. ఈ అరుపులు, ఈ కేకలు, ఈ ప్రలాపాలు అక్కడే ఉండవు. హ్యాపీగా బ్రతికిపోవచ్చు. కానీ సంగతి మర్చిపోయి మనం. కాబట్టి మరణం లేదు. విమోచింపబడిన వానికి మరణం లేదు. ట్రాన్స్ఫర్ అవుతున్నాడు అంతే. ఈ గుడారముల నుండి భూమి మీద నివసించడానికి దేవుడిచ్చిన ఈ గుడారముల నుండి పరలోకం దిగి వచ్చిన మహిమ గుడారంలోకి ట్రాన్స్ఫర్ అయ్యాడంతే. అదేం చేసింది? ఆ మహిమ గుడారం మహిమలోకి తీసుకొని వెళ్ళింది. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, చీకటి లేదు, రాత్రి లేదు, పగలు లేదు, వెలుతురు లేదు, దుఃఖము లేదు, శాపము లేదు, రోగము లేదు, తుమ్ములు లేవు, దగ్గులు లేవు, దెబ్బలాట్లు లేవు, కొట్లాట్లు లేవు, కోళ్ళు లేదు, అత్త లేదు, ఏపురాలు లేదు, నాపరాళ్ళు లేవు, కట్నాలు లేవు, కానుకలు లేవు, పెళ్ళిళ్ళు లేవు, పెడాకులు లేవు. హ్యాపీగా బతికిపోవచ్చు. ట్రాన్స్ఫర్ అయ్యా. కాబట్టి భౌతిక మరణాన్ని మరణంగా అనుకోవద్దని చెప్తున్నాను. అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. భౌతిక మరణాన్ని లక్ష్య పెట్టొద్దని చెప్తున్నా. కాబట్టి భౌతిక మరణాన్ని మరణంగా క్రైస్తవులు పరిగణలోకి తీసుకోవద్దు. అసలు మరణం అంటే ఏంటి? మనందరికీ తెలిసిన సత్యమే. చిన్నతనం నుండి వింటున్నాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడును. అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణం. చెప్పండి, మరణం అంటే ఏంటి? అగ్నిగుండం అని చెప్పండి అమ్మా. నువ్వు విమోచింపబడకపోతే, ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా నువ్వు విమోచింపబడకపోతే, ప్రభువైన యేసుక్రీస్తు రక్తము యొద్దకు వచ్చి పాప దాస్యము నుండి, వ్యసన క్రాంత అనుభవాల్లో నుండి నువ్వు బయటకు రాకపోతే, విడుదల పొందకపోతే, ఈ మరణం అనే యోర్దాన్ను దాటుతూ నెవర్. విమోచింపబడిన వారు మాత్రమే అగ్నిగుండం అనే రెండవ మరణాన్ని దాటిపోతారు. యోర్దాను దాటటం అంటే అగ్నిగుండాన్ని దాటటం. భౌతిక మరణం తర్వాత మరొక జన్మ లేదు. కుక్కగానో, నక్కగానో, కోతిగానో పుడతామన్న దాఖలాలు లేవు బిడ్డ. అలా పుట్టే లెక్కైతే 50గా ఫీల్ అవ్వచ్చు. మరొక జన్మ లేదు, మరొక జీవితం ఉంది భౌతిక మరణం తర్వాత. ఆ జీవితం నీ నీతి క్రియలను బట్టి నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ కిందకు వచ్చి విమోచింపబడిన వ్యక్తివైతే, అంటే పాప దాస్యముల నుండి పూర్తిగా బయటకు వచ్చిన వ్యక్తివైతే, వ్యసనాల బంధకాల్లో నుండి నువ్వు బయటకు వచ్చిన వ్యక్తివైతే, విమోచింపబడిన వ్యక్తివైతే, ఆ అగ్నిగుండంలోకి నీ వెళ్ళనవసరం లేదు.
ఆ అగ్నిగుండంలోకి వెళ్ళనవసరం లేదు. ఆ అగ్నిగుండాన్ని అవలీలగా మనం దాటి అవతలికి వెళ్ళిపోతాం. ఆ యోర్దాను దాటుతామండి. ఆ యోర్దాను గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసునా అండి? అది గట్ల మీద నుండి పొర్లి పారుతుందట. అది ఉన్నదేమో చిన్నది యోర్దాను, కానీ పారుతున్నదేమో గట్ల మీద నుండి పొర్లి పారుతుంది. ఎక్కడ నది, అసలు నది ఎక్కడో అర్థం కాదు. గట్ల మీద నుండి పొర్లి కొన్ని కిలోమీటర్స్ ఆ ప్రక్క ఈ ప్రక్క కొన్ని కిలోమీటర్స్ పొర్లి పారుతుంది. అసలు నది ఏమో మధ్యలో చిన్నది, కానీ నది ఎక్కడో తెలియదు, గట్ల మీద పొర్లి పారుతుంది. నరకము కూడా, అగ్నిగుండం కూడా చాలా చిన్నది. అది సాతానును సపోర్ట్ చేసిన పడిపోయిన దేవదూతలకు మాత్రమే నరకాన్ని దేవుడు చేసే. ఆల్రెడీ అది నిండిపోయింది. అపవాదికి వాడి సమూహానికి చేశాడు, ఆల్రెడీ అది నిండిపోయింది. ఇంకా నువ్వెళ్ళి ఎక్కడుంటావు దాంట్లో? అది నిత్య నరకాగ్నిగుండం. ఎక్కడో ఆఫ్రికా ఖండంలో ఉన్నట్ట 400 మంది పట్టే 400 మంది పట్టే జైలు ఉందట. నుంచుంటే 400 మంది పడతారంట. దాంట్లో ఒక 40,000 మందిని దోచేస్తారంట. నుంచుంటే 400 మంది పడతారు, కానీ ఒక 40,000 మందిని దాంట్లో దోషిస్తే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అంటారు? ఆ 40,000 మందిని దోషేసి 400 మంది సరిపడ రొట్టెలు వేస్తారంట. 400 రొట్టెలు వేస్తారంట. అక్కడ ఉన్నది ఎంతమంది? 400 మంది సంబంధ రొట్టెలు వేస్తారంట. బ్రతుకున్నంగా నరకం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుందంట. అది ఎక్కడ? ఆఫ్రికా ఖండంలో. అలాంటి ఒక నరకం ఉందండి, చాలా చిన్నది. పాపం చేసిన వారు వస్తున్నారని పొట్ట సాగ తీసుకుంటుందట, ఇంకా మింగేస్తుందట. ఆ అగ్నిగుండం మరణం అంటే, రెండవ మరణం అంటే అగ్నిగుండమే, నిత్య నరకమే. ఆ నిత్య నరకాగ్ని నువ్వు తట్టుకోగలిగితే మానవుల కొరకు ప్రభువు ఈ లోకానికి రావలసిన పని లేదు, రక్తం సిందించవలసిన పని లేదు. నరక శిక్ష, అగ్నిగుండం శిక్ష మానవుడు భరించగలిగేదైతే ఆ నరకము నుండి, అగ్నిగుండం అనే నరకము నుండి, మరణం నుండి తప్పించడానికి ప్రభువు సిలువ వేయబడాల్సిన పని లేదు, శరీరధారిగా రావాల్సిన పని లేదు, ఆయన చనిపోవలసిన పని లేదు, రక్తం సిందించవలసిన పని లేదు. ఆ యోర్దాను దాటాలని, విమోచింపబడిన వాడు కావాలని అమూల్యమైన తన రక్తమును కల్వరిలో ప్రపంచానికి మధ్యస్థానములో, ఆకాశానికి భూమికి మధ్యన సిందించాడు. ఆ నిత్య నరకాగ్నిగుండమనే అగ్నిగుండాన్ని, మరణమనే ఆ నిత్య నరకాగ్నిగుండమును, ఆ నరకాగ్నిగుండమనే ఆ యోర్దానును దాటేవారు ఎవరంటే విమోచింపబడిన వారు. స్తోత్రం చెప్పండి.